హాయ్ అండి. మేమైతే 3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము దసరా పండగకి దేవరకొండకు వెళ్దామని. ఇంకా ప్రతిసారి ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లమ్ అయితే ఉంటుంది. ఇంక ఈసారి అయితే ఎట్లనైనా వెళ్దామని చెప్పేసి గట్టిగా అనుకున్నాము. ఇంకా అందుకే నేను ఒక 3 డేస్ నుంచి అయితే బట్టలైతే సర్దుకున్నాను. ఇంకా వెళ్దామని ఫిక్స్ అయినాం కాబట్టి వెళ్తున్నాము. అక్కడ కూరలు వండుకోవడానికి అత్తయ్య దగ్గర చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కాబట్టి గిన్నెలు కూడా మేమే తీసుకెళ్తున్నాము. ఇక్కడ మా పిల్లలైతే ఏదైనా ఊరికి అనంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎగిరి గంతేస్తారు. చాలా వరకు అందరు పిల్లలు అట్లాగేనేమో. ఇంకా మా చిన్న పాప మార్నింగ్ 6:30కి అట్లా స్నానం చేసింది. అప్పుడు పెట్టుకుందండి స్పెట్స్. ఇంకా అస్సలు తీయట్లేదు ఆ స్పెట్స్ అయితే. దేవరకొండ వచ్చింది దాకా స్పెట్స్ తీయలేదు. ఇంకా కార్లో అయితే ఆమె ఫోజులకి ఫోటోలు తీ మమ్మీ, వీడియో తీ మమ్మీ అని చెప్పేసి ఒకటే అల్లరి. ఇంక ఇక్కడ మేము పూజ కోసం అని చెప్పేసి బంతి పూలు తీసుకుంటున్నాము పూజకి. అండ్ కార్కి పూజ చేసినప్పుడు మనం మాల దంట కడతాం కదా, ఇంకా అట్లా అని చెప్పేసి బంతి పూలు అయితే తీసుకున్నాము. ఇంకా మేము వెళ్ళే దారి వెంట అయితే మంచిగా మేకలు, గొర్రెలు ఇంకా వాటిని చూస్తూ అయితే మా చిన్న పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది. మొత్తానికైతే దేవరకొండకైతే వచ్చేసినాము. ఇంకా లగేజ్ అంతా లోపల పెట్టేసి మేము వచ్చినాక చెప్పిందనమాట మా అత్త, గ్యాస్ అయిపోయిందమ్మా అని చెప్పేసి అన్నది. ఇంకా మేము వచ్చినాక శివ తీసుకొస్తాలే అని చెప్పేసి, అంటే మా బావ తీసుకొస్తాలే అని చెప్పేసి ఇంకా తీసుకురాలేదంట. ఇంకా మేము వచ్చి రాగానే ఫస్ట్ అయితే గ్యాస్ తీసుకొచ్చినాం. వాటర్ కూడా ఇక్కడ వాటర్ లేవని చెప్పేసి వాటర్ తీసుకొచ్చేసినాం. వాటర్, గ్యాస్ అండ్ తీసుకొచ్చేసినాం. ఇంకా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే అన్నీ పూర్తి చేసేసుకున్నాం అనమాట. ఇంక ఈ సంవత్సరం అయితే దసరా అనేది దేవరకొండలో జరుపుకుంటున్నాము. మేమైతే చాలా హ్యాపీ. మీరు కూడా దసరా పండుగ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.